ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో ఉదయం 8:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో 33 జిల్లాలకు ముఖ్య అతిథులుగా పాల్గొనాలని చెప్పేసి మంత్రులు, ఇతర ప్రముఖులకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఇతర ప్రముఖులు తొలుత జిల్లాలో అమరుల స్మారకాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి తర్వాత ఉదయం 8 గంటలకు ఆయా జిల్లాలోని జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాలను పూలతో అలంకరిస్తారు. ఇక విద్యుత్ దీపకాంతులతో వెలుగులు నింపాలని చెప్పి కలెక్టర్లు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్సవాల్లో జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల చైర్మన్లు పాల్గొనాలని సూచించింది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చూపించారు. అంటే ఉద్యోగులకు సంబంధించి జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కీలక బాధ్యతలు అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట. సో ఇది ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్. జూన్ 2వ తారీఖున చేయాల్సిన పనులనేవి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.